యూత్ మొత్తం ఖర్చు పెట్టకుండా సేవ్ చేసే పిసినారులాగా మారిపోవచ్చేమో అని కూడా మనకు దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే అర్థమవుతుంది. చైనాలో 50% నుంచి 90% దాకా వాళ్ళ ఖర్చుల్ని తగ్గించుకొని వాళ్ళ నెలసరి ఆదాయంలో సేవ్ చేస్తున్న యువత భారీగా పెరిగిపోతున్నారు. వస్తువుల్ని కొనుగోలు చేయాలి అనే ఆసక్తి మీద పగ తీర్చుకుంటున్నాము అంటున్నారు. అసలు ఖర్చు పెట్టకుండానే పగ సాధిస్తున్నాము అంటున్నారు. ఇది భవిష్యత్తును భద్రంగా ఉంచే ఒక మంచి పగ అని చెప్పాలి. ఈ పగను పెంచి పోషించే పద్ధతే సేవింగ్ డాజీ. The new trend of Dazi is taking off in China. ఇది త్వరలోనే ప్రపంచాన్ని మొత్తం కమ్మేసినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అనేక దేశాల్లో యువత పొదుపుగా బతకడాన్ని ఒక కొత్త విలువగా కూడా పాటించవచ్చు. ఇది మొత్తం ప్రపంచానికి పాకితే చాలా మార్కెట్లు కుదేలవచ్చు, వస్తువుల రేట్లు పడిపోవచ్చు. అట్ ద సేమ్ టైం పేద ధనిక అంతరాలని కొంతలో కొంతైనా సరే ఈ సేవింగ్ డాజీ తగ్గిస్తుంది అనడానికి కూడా వాళ్ళు ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. వినడానికి కొంచెం కొత్తగా చాలా వింతగా అనిపించవచ్చు, బట్ చైనాలో ఇదే ఇప్పుడు అల్ట్రా మోడర్న్ లైఫ్ స్టైల్.